సెల్ ఫోన్లతో నేరుగా చెల్లింపులు చేసేలా ప్రజలంతా సంసిద్ధులు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా పర్యటనలో పిలుపునిచ్చారు. నోట్ల రద్దు ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. కడప మున్సిపల్ మైదానంలో ఆయన డ్వాక్రా మహిళలు, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కానుకగా ఇచ్చే చెక్కులను పంపిణీ చేశారు. డ్వాక్రా, మెప్మా సంఘాలకు ఏదైనా సాధించే శక్తి ఉందన్న చంద్రబాబు కష్టాలను చూసి భయపడవద్దన్నారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి విద్యార్థులు ప్రజలను చైతన్యపరచాలన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మీ సెల్ ఫోన్ లో మీరు నచ్చిన బ్యాంక్ యొక్క అకౌంట్, మీరు నచ్చినటువంటి వాలెట్ ద్వారా ఆ డబ్బులు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కడ పే చేయాలన్నా నగదు రహిత చెల్లింపులు పే చేయండి. దీనివల్ల మీ దైనందిన కార్యక్రమాలకి ఎక్కడా ఇబ్బంది ఉండదు. నేను కూడా అందరికీ జనధన్ అకౌంట్లు ఇప్పిస్తాను, అందరికీ రూపీ కార్డులు ఇప్పిస్తాను, అన్ని దిక్కల్లో ఈ పాస్ మెషిన్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దీనివల్ల ఎక్కడైనా సరే కార్డు తీసుకుపోతే ఏ వస్తువులు కావాలన్నా మీరు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఎవరైనా పేదవాళ్ళకి మామూలు ఫోన్లు కూడా లేకపోతే వాళ్ళకు కూడా ఫోన్లు ఏ విధంగా ఇవ్వాలనో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాను. నేను అందుకని రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాను. దానికి కడప జిల్లా ముందుండే విధంగా ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేస్తాను. ఇంకా జిల్లాకు చాలా పనులు కావాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్ట్ని మళ్ళీ ఆపరేషనైజ్ చేశాం. ఎయిర్పోర్ట్ పక్కనే పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా పెట్టడం కోసం, ఒక టౌన్షిప్ కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం.